ఎపిసోడ్ 11 దృష్టి లోపం ఉన్నవారి కోసం సెట్టింగ్లు. హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ టీటీఎస్ ట్యుటోరియల్కి మరోసారి స్వాగతం. మునుపటి ఎపిసోడ్లో మనం గూగుల్ టీటీఎస్ అంటే ఏమిటి మరియు దానిని ఎలా పొందాలో తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం గూగుల్ టీటీఎస్ని ఎలా ఉపయోగించాలో, డిఫాల్ట్గా టెక్స్ట్ నుండి స్పీచ్, డిఫాల్ట్ లాంగ్వేజ్, స్పీచ్ రేట్ మరియు పిచ్ ఎలా మార్చాలో నేర్చుకుంటాము. మనం ప్లే మరియు రీసెట్ ఫంక్షన్ల గురించి కూడా నేర్చుకుంటాము. గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు దానిని కనుగొనలేకపోతే, మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు. మీరు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోవాలంటే మొదటి ఎపిసోడ్ని అనుసరించండి. గూగుల్ మీట్ ద్వారా నేను ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఉదాహరణగా చూపించాను. మీరు గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ స్పెల్ చేయడానికి గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ బై న్యారేటర్ అని టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయవలసి ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. మీరు ఇప్పటికే మీ ఫోన్లో గూగుల్ టీటీఎస్ని కలిగి ఉన్నట్లయితే, యాప్ నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి యాప్ను అప్డేట్ చేయండి. 9వ ఎపిసోడ్లో యాప్లను ఎలా అప్డేట్ చేయాలో చూపించాను. మీరు ఆటో అప్డేట్ ఫీచర్ని ఆన్లో ఉంచినట్లయితే యాప్లు ఆటోమేటిక్గా అప్డేట్ చేయబడతాయి. అయితే మీరు ఈ ట్యుటోరియల్ని ప్రారంభించడానికి ముందు అప్డేషన్ కోసం తనిఖీ చేయడం మంచి అలవాటు మరియు దయచేసి అప్డేట్ల కోసం తనిఖీ చేయండి. గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ని యాక్సెస్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయని నేను మునుపటి ఎపిసోడ్లో పేర్కొన్నాను. మీరు మొదటి పద్ధతిని అనుసరిస్తే అది డివైస్ను బట్టి మారుతుంది. యాక్సెసిబిలిటీకి వెళ్ళి గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ కోసం సెర్చ్ చేయడం ఎలా అనే దాని గురించి నేను మునుపటి ఎపిసోడ్లో మొదటి పద్ధతి గురించి మీతో వివరంగా మాట్లాడాను. టాక్బ్యాక్తో దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇదే విధంగా పనిచేసే 2వ పద్ధతిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం 2వ పద్ధతిని ఉపయోగించి టెక్స్ట్ టు స్పీచ్కి వెళ్దాం. గ్లోబల్ కాంటాక్ట్ మెనుని తెరవడానికి ముందుగా క్రిందికి స్వైప్ చేసి వెంటనే కుడివైపుకి స్వైప్ చేయండి. నేను ఇప్పుడు క్రిందికి స్వైప్ చేస్తున్నాను మరియు వెంటనే కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. దయచేసి వినండి. Talkback Global Contacts menu. Read from top. Reading 1 of 10 list of items. గ్లోబల్ కాంటాక్ట్ మెను రీడ్ ఫ్రమ్ టాప్ అని ఉంది. మనకు ఇప్పుడు ఈ ఆప్షన్ అక్కర్లేదు. నేను ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేయడం ద్వారా మనకు అవసరమైన ఆప్షన్లను మీకు చూపుతాను. Talkback. Read from last item. Read 2 of 10. Repeat spell __ 4 of 10. Copy 5 of 10. Screen search 6 of 10. Talkback settings 7 of 10. Text to speech settings 8 of 10. Talkback text to speech output. Navigate up button. మీరందరూ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ను విన్నారు కదా. నేను టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్లను 2 సార్లు నొక్కి తెరుస్తాను. టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని చెప్పే మరొక స్క్రీన్ ఇక్కడ ఉంది. నేను 1వ కంట్రోల్లో ఉన్నాను. నేను ఎడమవైపుకి స్వైప్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమీ లేదు అంటే అది ఇంకా ప్రారంభంలోనే ఉంది. అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో వివరంగా చూద్దాం. Talkback text to speech output. ముందుగా స్క్రీన్ పేరు టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్. నేను కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు మనం నేరుగా సెట్టింగ్లుని కూడా సెర్చ్ చేయవచ్చు. Talkback search settings. మనకు ఎలాంటి సెట్టింగ్స్ కావాలో తెలిస్తే నేరుగా సెట్టింగ్స్కి వెళ్ళవచ్చు. కుడివైపు స్వైప్ చేసి చూద్దాం. Talkback preferred engine Google search text to speech 1 of 6 in list 6 items. ఇక్కడ చూడండి, నేను ఇప్పటికే గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ని డిఫాల్ట్గా సెట్ చేశాను కాబట్టి
ఇది ప్రిఫర్డ్ ఇంజిన్ గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ అని చెబుతోంది. మీరు డిఫాల్ట్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ను గూగుల్ టీటీఎస్ కాకుండా ఏదైనా ఇతర యాప్కి మార్చాలనుకుంటే దానిపై రెండుసార్లు నొక్కడం ద్వారా అలా చేయవచ్చు. మీరు బటన్పై రెండుసార్లు నొక్కినప్పుడు అది మీకు అన్ని టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్లను చూపుతుంది. TalkBack Preferred Engine Navigate Up button. నేను రెండుసార్లు నొక్కాను కాబట్టి ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Preferred Engine Search Settings. ఇప్పుడు కుడివైపు స్వైప్ చేద్దాం. TalkBack ticked radio button Google Text to Speech Engine list of 7 items. మీరు ఎంచుకున్నట్లయితే అది గూగుల్ టీటీఎస్ టిక్ చేయబడింది అని చెబుతుంది. కాబట్టి గూగుల్ టీటీఎస్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. కుడివైపు స్వైప్ చేద్దాం. TalkBack not ticked radio button list of 7 items. ఇప్పుడు ఆటో టీటీఎస్ టిక్ చేయబడలేదు. మీరు గూగుల్ టీటీఎస్ ని ఉపయోగించకూడదనుకుంటే దాన్ని ఆటో టీటీఎస్ కి మార్చవచ్చు. నేను ఆటో టీటీఎస్ కి మారుతాను మరియు ఎలా చేయాలో మీకు చూపుతాను. నాట్ టిక్కెడ్ ని రెండుసార్లు నొక్కండి. TalkBack alert attention. The speech-to-text synthesis engine may be able to collect all the text that will be spoken including personal data like passwords and credit card numbers. It comes from the Auto TTS engine. Enable the use of the speech synthesis engine. మనం ఆటో టీటీఎస్ ఇంజిన్ పై రెండుసార్లు నొక్కినప్పుడు అది పాస్వర్డ్ మరియు క్రెడిట్ కార్డ్ నంబర్ల వంటి మొత్తం వ్యక్తిగత డేటాతో సహా మొత్తం డేటాను సేకరించగలదని టాక్ బ్యాక్ మనల్ని హెచ్చరిస్తోంది. నేను కుడివైపుకి స్వైప్ చేయడం ద్వారా ఓకే బటన్పై నొక్కుతాను. TalkBack cancel button. మీరు కాన్సల్ పై నొక్కితే ఆటో టీటీఎస్ సెటప్ చేయబడదు కాబట్టి నేను ఓకే బటన్పై క్లిక్ చేస్తాను. TalkBack OK button. నేను రెండుసార్లు నొక్కి ఓకే క్లిక్ చేస్తాను. TalkBack _-- నేను ఈ వాయిస్ ని ఆటో టీటీఎస్ లో డిఫాల్ట్ వాయిస్ గా ఉంచినందున ఇప్పుడు టాక్ బ్యాక్ వాయిస్ మార్చబడింది. ఇప్పుడు మనకు గూగుల్ టీటీఎస్ అవసరం, ఆటో టీటీఎస్ కాదు. కాబట్టి నేను ఇప్పుడు గూగుల్ టీటీఎస్ ని డిఫాల్ట్ గా సెట్ చేస్తాను. నేను ఎడమవైపుకి స్వైప్ చేస్తాను. TalkBack not ticked Google TTS. నేను రెండుసార్లు నొక్కినప్పుడు నాట్ టిక్డ్ గూగుల్ టీటీఎస్ అని మనం విన్నాము. TalkBack using Google Text to Speech engine ticked. ఇప్పుడు మళ్ళీ గూగుల్ టీటీఎస్ ని డిఫాల్ట్ గా సెట్ చేసింది. ముందుగా ఈ దశను అనుసరించడం ద్వారా గూగుల్ టీటీఎస్ ని డిఫాల్ట్ ఇంజిన్ గా సెట్ చేయండి. ఇప్పుడు ట్యుటోరియల్ ని అనుసరించండి. మీరు ఏదైనా టీటీఎస్ లేదా టెక్స్ట్ ఇంజిన్ కి మార్చడానికి ఈ పద్ధతిని అనుసరించాలి. TalkBack not ticked radio button. Auto ticked 3 of 7. నేను ఇప్పుడు క్రిందికి స్వైప్ చేయడం ద్వారా తిరిగి వెళ్ళి ఆపై వెంటనే వదిలివేస్తాను. TalkBack text to speech output Google Text to Speech engine 1 of 6 in list 6 items. ఇక్కడ ఇది ప్రిఫర్డ్ ఇంజిన్ గూగుల్ టీటీఎస్ అని మనం ఇప్పటికే డిఫాల్ట్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ గా సెట్ చేశాము. కుడివైపుకి స్వైప్ చేసి అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను చూద్దాం. TalkBack settings button. గూగుల్ టీటీఎస్ కి అవసరమైన సెట్టింగ్లు అనే ఆప్షన్ ఉంది. దీనిని తరువాత పరిశీలిద్దాం. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack language use system language 2 of 6. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, సిస్టమ్ భాషను ఉపయోగించండి అని. మీరు దీన్ని రెండుసార్లు నొక్కి సిస్టమ్ లాంగ్వేజ్ ని మార్చవచ్చు. ఇది ఇప్పుడు మనం సెట్ చేసిన భాషను ఉపయోగిస్తోంది. దీన్ని డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. TalkBack language use ticked system language 1 of 54 in list 54 items. ఇక్కడ సిస్టమ్ భాష సెట్ చేయబడింది. డిఫాల్ట్ భాషగా సెట్ చేయడానికి మనం ఏదైనా భాషను ఎంచుకోవచ్చు. కుడివైపుకి స్వైప్ చేసి అందుబాటులో ఉన్న ఆప్షన్లను చూద్దాం. TalkBack Bengali Hong Kong Cantonese 5 of 54.
అందుబాటులో ఉన్న కొన్ని భాషలు బెంగాలీ, అరబిక్ మొదలైనవి. మనకు ఇంగ్లీష్ వచ్చే వరకు కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback. English India 12 of 54. ఇక్కడ మనకు ఇంగ్లీష్ ఇండియా ఉంది. మీరు ఎడమవైపుకు స్వైప్ చేస్తే మీరు ఇంగ్లీష్ ఆస్ట్రేలియాని కనుగొంటారు. 2 సార్లు నొక్కి ప్రయత్నిద్దాం. Talkback English Australia 11 of 54. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఆస్ట్రేలియా ని డిఫాల్ట్ భాషగా సెట్ చేశాము. మనం సిస్టమ్ భాషను డిఫాల్ట్ భాషగా కూడా సెట్ చేయవచ్చు. నేను ఇంగ్లీష్ ఇండియా ని డిఫాల్ట్ భాషగా సెట్ చేశాను. మనం సిస్టమ్ భాషను డిఫాల్ట్గా సెట్ చేస్తే మీరు గూగుల్ని తెరిచినప్పుడు అది భారతీయ స్వరాలతో చదవబడుతుంది. మీరు సిస్టమ్ లాంగ్వేజ్ లేదా మీరు కోరుకునే ఏదైనా ఇతర భాషను సెట్ చేయవచ్చు. నేను సిస్టమ్ లాంగ్వేజ్ని సెట్ చేశాను ఎందుకంటే దానికి డిఫాల్ట్గా ఇండియన్ యాస ఉంటుంది. మీరు డిఫాల్ట్గా మరొక సిస్టమ్ భాషని కలిగి ఉంటే మీరు భారతీయ యాసను ఎంచుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఆస్ట్రేలియా ని సెట్ చేశాను, కానీ దానిని ఇంగ్లీష్ ఇండియాగా మారుద్దాం. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback Navigate Up button. Text to speech output settings preferred engine Google Text to speech. Talkback Tick English Australia. ఇంగ్లీష్ ఆస్ట్రేలియా పై 2 సార్లు నొక్కండి. Talkback English India 12 of 54. ఆపై ఇంగ్లీష్ ఇండియా పై 2 సార్లు నొక్కండి. Talkback Language English India 2 of 6 items. ఈ విధంగా మీరు భాషలను మార్చవచ్చు. కుడివైపుకి స్వైప్ చేయడం ద్వారా ఇతర ఆప్షన్లను చూద్దాం. Talkback Speech Rate 4 of 6. ఇక్కడ మనకు స్పీచ్ రేట్ అనే ఆప్షన్ ఉంది, అంటే టాక్ బ్యాక్ ఎంత వేగంగా మాట్లాడుతుంది. కుడివైపుకి స్వైప్ చేసి వేగం ఎంత ఉందో తనిఖీ చేద్దాం. Talkback 25% Speed Rate Speech Control. ఇది 25% స్పీచ్ కంట్రోల్లో ఉంది. మనం స్పీచ్ రేట్ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. వేగాన్ని పెంచడానికి వాల్యూమ్ అప్ కీని మరియు దానిని తగ్గించడానికి వాల్యూమ్ డౌన్ కీని నొక్కండి. ఇప్పుడు మనం వాల్యూమ్ అప్ కీని పెంచుదాము మరియు ఏమి జరుగుతుందో చూద్దాం. Talkback 31% Speed Rate Speech Control 4 of 6. ఇప్పుడు అది 31% చేరుకుంది. ఇంకా పెంచితేనే తేడా వినబడుతుంది. మనం దానిని 55 నుంచి 60% వద్ద ఉంచినట్లయితే ఏమి జరుగుతుందో చూద్దాం. Talkback 40% Speed Rate Speech Control. Talkback 50% Speed Rate Speech Control. Talkback 60% Speed Rate Speech Control. ఇది ఇప్పుడు వేగంగా మాట్లాడుతోంది. ఇప్పుడు వాల్యూమ్ డౌన్ కీని నొక్కడం ద్వారా స్పీడ్ రేట్ను 25% కి తగ్గిద్దాం. Talkback 50% Speed Rate Speech Control. Talkback 30% Speed Rate Speech Control. Talkback 25% Speed Rate Speech Control. ఈ విధంగా మీరు స్పీచ్ రేటును మార్చవచ్చు. మీరు కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు మీరు కనుగొనే తదుపరి ఆప్షన్ పిచ్. Talkback 20% Pitch Speech Control. పిచ్ అంటే టాక్ బ్యాక్ మాట్లాడే పిచ్. మీరు దీన్ని ఎక్కువ లేదా తక్కువ పిచ్గా సెట్ చేయవచ్చు. కుడివైపుకి స్వైప్ చేసి ప్రస్తుతం అది ఏ పిచ్లో ఉందో తనిఖీ చేద్దాం. ఇది ఇప్పటికే 20% వద్ద ఉంది. పిచ్ని పెంచడానికి మనం వాల్యూమ్ అప్ బటన్ను నొక్కవచ్చు. Talkback 30% Pitch Speech Control. Talkback 35% Pitch Speech Control. Talkback 45% Pitch Speech Control. Talkback 5% Pitch Speech Control. ఇక్కడ ఇది 5% వద్ద ఉంది. Talkback 15% Pitch Speech Control. Talkback 20% Pitch Speech Control. మీరు కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు మీకు ప్లే అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఈ సెట్టింగ్లన్నింటినీ పూర్తి చేసి ఉంటే మీరు ప్లే చేయవచ్చు, తనిఖీ చేయవచ్చు. మరియు ఇది శాంపుల్ టెక్స్ట్ని ప్లే చేస్తుంది.
మీరు ప్లే బటన్పై నొక్కడం ద్వారా వాయిస్ని కూడా తనిఖీ చేయవచ్చు. నేను ఇప్పుడు ప్లే బటన్పై డబుల్ ట్యాప్ చేస్తాను. Talkback. This is an example of speech synthesis in English. You can use the volume down button to lower the pitch. వాయిస్ ఎలా ఉందో మీరు విన్నారు. ఇప్పుడే స్వైప్ చేద్దాం. Talkback reset button. ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంది. ఇది మనకు అంత ముఖ్యమైనది కాదు. ఈ స్క్రీన్పై ఇదే చివరి ఆప్షన్. ఈ ఎపిసోడ్లోని ఆప్షన్లు ఇవి. ఈ ఎపిసోడ్లో మనం గూగుల్ కీస్ని ఎలా ఉపయోగించాలో, టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్లను ఎలా యాక్సెస్ చేయాలో వివరంగా చూశాము. మనం తదుపరి ఎపిసోడ్లో గూగుల్ కీస్ ట్యుటోరియల్తో కొనసాగుతాము మరియు గూగుల్ కీస్లో నిర్దిష్ట సెట్టింగ్ల గురించి తెలుసుకుంటాము. మీరు ఈ ట్యుటోరియల్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.